సన్నిధిలో నిలుచుటకు రేకాబు కుమారుడైన యెహోనాదాబు సంతతివాడు ఎన్నడూ ఉండక మానడు అంటారంట. అంటే ఆ కుటుంబానికి దేవుడే ఆధిక్యత తెలుసా? దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. దేవుని చేత ఆ కుటుంబం దీవించబడింది. రేకాబు సంతతి ఆశీర్వదించబడ్డారు. రేకాబు సంతానాన్ని దేవుడు ఆశీర్వదించాడు. రేకాబు సంతానాన్ని నాయన సన్నిధిలో ఉంటూ భాగ్యాన్ని ఇచ్చాడు. ఎందుకో తెలుసా? రేకాబు అనేవాడు ఎప్పుడో చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన పుట్టిన కుమారులు తరతరాలు మారిపోయి, కానీ ఎన్ని తరాలు మారిపోయినా కానీ రేకాబు అనే ఒక ఆయన పెద్ద ఆయన పూర్వీకుడు చెప్పిన ఒక మాట, తరాలు మారిపోయిన ఆ సంతానము వారు ఆ మాటకు సంపూర్ణ విధేయులై ఉన్నారు.